స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లో సుమారుగా 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క పేద విద్యార్థులను సుమారుగా 6 సంవత్సరాల నుంచి 8,600 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఇంకా గవర్నమెంట్ ఇంకా విడుదల చేయలేకపోవడం ఇలా సిగ్గుచేటు. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ల మీదనే ఆధారపడి చదువుతూ ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేది విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను విద్యార్థులకు దూరం చేసే కుట్ర ఈ యొక్క ప్రభుత్వం పొందుతూ ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గిట్లా ఇదే విధంగా విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరిగింది, విద్యార్థులను కుంగలకు తొక్కడం జరిగింది. ఆనాడు విద్యార్థులంతా ఏకమై ఏబీవీపీ కథనంపేరు అనే కార్యక్రమంతో విద్యార్థులను అందరినీ ఏకం చేసి కేసీఆర్ని కథనంతో పండబెట్టి తొక్కితే ఇలా ఫామ్ హౌస్కి పరిమితం కావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి, మేము ఉన్నతమైన విద్యని అభ్యసిస్తామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అధికారంలో తీసుకోవడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి కూడా సేమ్ కేసీఆర్ మాదిరిగానే ఆయన ఇలా అయితే పరిపాలించిన రాష్ట్రాన్ని ఇలా కేసీఆర్ గిట్లా ఇలా రేవంత్ రెడ్డికి ఇట్లా అదే రకంగా ఇలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మేము ఇవాళ మొన్నటికి మల్లు పట్టి విక్రమార్కు ఏమన్నారంటే 600 కోట్లు మేము దసరాకి ఇస్తాం, 600 కోట్లు మేము దీపావళికి ఇస్తాం, ఇలా గవర్నమెంట్ కాడ బడ్జెట్ లేదని చెప్పేసి ఆయన మొన్న ప్రైవేటు యాజమాన్యంలోనే ఒక విషయం చెప్పడం జరిగింది. ఇవాళకి దసరా దీపావళి అయిపోయింది, ఇవాళకి 1,200 కోట్లు ఇంకా రిలీజ్ చేయలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తూ ఉంది, 8,600 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలి, 1,200 కోట్లు చేస్తాం, 1,500 కోట్లు చేస్తామంటే ఇవి మాకు మీరు భిక్ష ఇచ్చేది, ఇది మా యొక్క విద్యార్థుల యొక్క హక్కు, ఇది ప్రభుత్వం యొక్క భిక్ష కాదు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి ఈ యొక్క పేద పదవి పడిగిన వర్గాల విద్యార్థుల యొక్క హక్కు. ఇలా విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించలేకపోతూ ఉన్నారు. మేము మీ కమిషన్లలో మేము పర్సంటేజ్లు అడుగుతలేము, మీ ఆస్తులలో మేము పర్సంటేజ్లు అడుగుతలేము, మీ మంత్రుల అట్లా మేము స్థానాలు అడుగుతలేము. మాకు ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము.